నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఒక అద్భుత దృశ్యం అని చెప్పొచ్చు. నవంబర్ 24, 2025 సంవత్సరం ధ్వజారోహణంతో అయోధ్యలో రామ మందిరం పూర్తయినట్టుగా. మొత్తం పూర్తయింది. పూర్తయి డీటెయిల్స్కిలోకి వెళ్ళే ముందు ఎక్కడ కూడా వీళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయోధ్యకి రామ మందిరానికి మద్దతు తెలపపోయినా పర్వాలేదు, కానీ నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడూ కూడా మళ్ళీ వాళ్ళకే కౌంటర్ అవుతాయి. ఎందుకంటే కొంతమంది సోషల్ మీడియాలో రామ మందిరం వలన ఏమవుతుంది, రామ మందిరం ఇన్ని ఎకరాల్లో పెట్టారు, ఎంప్లాయ్మెంట్ ఏది, ఇలా అడిగిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి రీట్వీట్ చేయటం మొదలుపెట్టారు. నవంబర్ 24వ తారీఖు ధ్వజారోహణం సందర్భంగా రామ మందిరం కేవలం 2.7 ఎకరాల్లో మెయిన్ టెంపుల్ అంతా, అది కూడా పబ్లిక్ ప్రజల డొనేషన్స్ మీద కట్టింది. చరిత్ర మర్చిపోతున్నారు వాళ్ళు. గాంధీ ఫ్యూనరల్ ఏరియా 44.35 ఎకరాల్లో, నెహ్రూది ఫ్యూనరల్ ఏరియా 52.6 ఎకరాలు, ఇందిరాగాంధీది ఫ్యూనరల్ ఏరియా తీసుకుంటే మనం 45 ఎకరాలు, రాజీవ్ గాంధీ ఫ్యూనరల్ ఏరియా తీసుకుంటే 15 ఎకరాలు. మరి ఇవన్నీ కూడా భారతదేశ ప్రజలకు సంబంధించిన ధనంతో దుర్వినియోగమైనవే. వాటి గురించి ఎప్పుడు కూడా మాట్లాడరు. సరే, అది నడుస్తూనే ఉంటుంది. అద్భుత దృశ్యం అన్నాను. 500 ఏళ్ల కళ. ముఖ్యంగా 33 సంవత్సరాలు, 92 డిసెంబర్ 6 ఆ తర్వాత జరిగిందంతా కూడా ఒక అనితర సాధ్య వ్యక్తి వలన ప్రస్తుత తరం వాళ్ళు చాలా చూడలేరు అనుకున్నదంతా కూడా చూశారు. అయోధ్యలో రామ మందిరం. దీన్ని మనం మర్చిపోకూడదు. హిందూస్ 500 సంవత్సరాల నుంచి పోరాటమే కాకుండా చాలామంది బుల్లెట్ గాయాలకి నేల కొరిగారు. చాలామంది కరసేవకులు ఉద్యమాల్లో పాల్గొన్నారు. లాఠీచార్జీ దెబ్బలు తిన్నారు, కాళ్ళు చేతులు విరక్కొట్టుకున్నారు. ఇప్పటికీ చాలామంది మంచాల మీద కూడా ఉన్నారు. గ్రౌండ్లో యుద్ధం చేశారు. ఛాతి మీద బుల్లెట్ దెబ్బలు తిన్నారు. కోర్టులో లీగల్గా యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు. మొత్తానికి గెలిచారు. రామ్ టెంపుల్ చూసాం మనం. రామ్లల్లా మళ్ళీ ఆయన ప్లేస్లోకి ఆయన వచ్చారు. ధ్వజారోహం కూడా పూర్తయింది. జై శ్రీరామ్ అని ప్రస్తుతం భారతదేశం మొత్తం కూడా మనకి వినబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రామ్లల్లాని ఒక టెంట్లో పెట్టుంచేది. అలాంటిది నేను చెప్పినట్టు భారతదేశ ప్రజలకి, సనాతన ధర్మానికో హిందూస్కో ఓ వ్యక్తి ఎవరో ఒక శక్తి నడిపించినట్టుగా దాన్ని మొత్తం ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది రాకుండా పూర్తి చేశాడు ఆయన, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ ధర్మధ్వజ, ఈ సాఫ్రాన్ ఫ్లాగ్ నరేంద్ర మోడీ హోస్ట్ చేశాక, ఆవిష్కరించాక పూర్తిగా రామ మందిరం కంప్లీషన్ అయిందని చెప్పచ్చు. ఒక స్పిరిచువల్గా యాక్టివ్లోకి వచ్చిందని చెప్పచ్చు పూర్తిగా కూడా. ఈ ఫ్లాగ్ మొత్తం కూడా సూర్యుడు ఉంటాడు. ఆ ఫ్లాగ్కి సంబంధించి 3 సింబల్స్ ఉన్నాయి ఆ జెండాకి. సన్ను, ఇది మొత్తం కూడా వాల్మీకి రామాయణంలో ఎట్లా రెఫరెన్స్ ఉందో ధర్మధ్వజ దాని ప్రకారమే పూర్తిగా నడిపించారు. సూర్యుడిది అట్లాగే ఓం అని ఉంటుంది. ఆ ఓం మీద కూడా మొత్తం అంతా కూడా ఎట్లయితే వాల్మీకి రామాయణంలో ఈ ఎటర్నల్గా కాస్మిక్ రెవర్బరేషన్స్ ఎట్లా ఉంటాయో అట్లాగే మొత్తం అన్నీ రిఫ్లెక్ట్ అయ్యేట్టుగా తీసుకొచ్చారు ఆ జెండాను కూడా. నరేంద్ర మోడీ కూడా మొత్తం ప్రేయర్స్, ఈ జెండా, ఈ సాఫ్రాన్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేసే ముందు ఆయన ప్రేయర్స్ చేశాడు, ప్రార్థనలు, పూజలన్నీ చేశాడు. 7 మందిరాల్లో కూడా చాలా మహర్షి వశిష్ఠ దేవాలయంలో, అట్లాగే మహర్షి విశ్వామిత్ర దేవాలయం, మహర్షి అగస్త్య, మహర్షి వాల్మీకి, దేవి అహల్య, నిశారద గుహ, అట్లా మాతా శబరి, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ 7 మందిరాల్లో పూజలు నిర్వహించాక పవిత్రంగా నరేంద్ర మోడీ కార్యక్రమానికి ముగించారు. నరేంద్ర మోడీ ప్రస్తుతం 2025లో ఇది చూస్తున్నారు, కానీ ఆయన పాత్ర చాలా ఉంది. చాలా ఎప్పుడంటే రథయాత్ర మొదలైనప్పుడు 1990లో ఆయన కూడా అందులో
ఒక భాగస్వామ్యం. ఆ తర్వాత సుప్రీంకోర్టుని రామ్ జన్మభూమికి సంబంధించిన ఈ కేసుని మీరు టేకప్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసిన వ్యక్తి. ఆ తర్వాత ఆగస్టు 5, 2020న ఫౌండేషన్ స్టోన్ రామ మందిరానికి సంబంధించి భూమి పూజ చేసిన వ్యక్తి. ఆ తర్వాత ప్రాణప్రతిష్ఠ సెరమనీ రామ్లల్లా ఐడిల్కి అయోధ్యలో జనవరి 22, 2024. ఆ తర్వాత సింబాలిక్గా రామ్లల్లా ఐడిల్ నేత్రాలు అన్వీల్ చేసిన వ్యక్తి. ఆ తర్వాత 11 రోజులు ఆ సెరమనీ ముందంతా కూడా ఉపవాసం, కటిక ఉపవాసం, దానికి కరెక్ట్గా చెప్పాలంటే అనుష్ఠానం చెప్తారు. స్పిరిచువల్గా పూర్తిగా 11 రోజులు మంచినీళ్ళు భోజనం లేకుండా, సాల్ట్, ఉప్పు లాంటివి ఏం ముట్టుకోకుండా ఒక్క కొబ్బరి నీళ్ళతోనే 11 రోజులు ఆయన పవిత్రంగా ఉన్నాడు ప్రధానమంత్రి. కటిక నేల మీద పడుకునేవారు, దుప్పటి ఏం లేకుండా. ఇవన్నీ కూడా పూర్తిగా రిచువల్స్ ప్రకారం ఆయన ఫాలో అయ్యాడు. అంత ఫాలో అయ్యాక లగ్జరీస్కి ఎక్కడా కూడా ఉపయోగించలేదు, విదేశీ పర్యటనలు పెట్టుకోలేదు. 11 మొత్తం పిలిగ్రిమేజ్ సైట్స్, టెంపుల్స్ ఇవన్నీ కూడా ఆయన అయోధ్యలో రామ్ మందిర్ది పూజ ఇదంతా అయ్యే ముందు చేశాడు ఆయన. ముఖ్యంగా 11 కూడా రంగనాథ స్వామి టెంపుల్ తమిళనాడులో, గురువాయూర్ టెంపులు, అట్లాగే త్రిప్రియార్ శ్రీరామస్వామి టెంపుల్ కేరళ, వీరభద్ర టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోది, కలారం టెంపుల్ మహారాష్ట్ర, లార్డ్ రామ్ ష్రైన్ ఉంది బీచ్ దగ్గర అరిచల్ మునైలో అక్కడ, కోదండరామ స్వామి టెంపుల్ ధనుష్కోటిలో, అట్లాగే మొత్తం చన్నీళ్ళ స్నానము బావులకు సంబంధించి 22 బావులు, అగ్నితీర్థు బీచ్ దగ్గర ఉంటుంది రామేశ్వరంలో, దానిలో స్నానం చేశాడు ఆయన. ఆ తర్వాత రామ్ మందిర్ అయోధ్యలో ఈ కార్యక్రమం కూడా నిర్వహించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో ఈ మొత్తం కంప్లీషన్కి దీని అన్నిటికీ కూడా మనం ఒక శక్తి ఏదో నడిపించిందన్నో, ఆ శక్తి ఎవరు తేలిపోయిన భారతదేశానికి సంబంధించిన కోట్ల మంది హిందువులు అయి ఉండొచ్చు, లేదా రాముడు నడిపించి ఉండొచ్చు. ఏదైనా కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడే ఇవన్నీ కూడా చాలామంది అనితర సాధ్యం అనుకున్నారు. 2017లో అయితే బీజేపీ ఇదే క్యాంపెయిన్ మీద వెళ్తుంది ఎన్నికలకి. ఎక్కడా కూడా రామ్ టెంపుల్ కట్టరు, వీళ్ళు అయోధ్యలో ఏం చేయరు, వీళ్ళు ఇట్లాగే తీసుకెళ్తూనే ఉంటారు ఎన్నికల్లో లబ్ధి పొందటానికి అని 2017 నుంచి ఎన్ని ట్వీట్స్ పెట్టినా 8 సంవత్సరాలకి మొత్తం అంతా కూడా పూర్తి అయిపోయింది. ప్రశాంతంగా ఎక్కడా రక్తపాతం లేదు, ఏదీ లేదు, ఒక్క కమ్యూనల్ వైలెన్స్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళే మొత్తం దీన్ని కమ్యూనల్ కింద ఉపయోగించుకున్నారు, ఓటు బ్యాంక్ కింద. కానీ మోడీ వచ్చాక పూర్తిగా సామరస్యంగా పరిష్కారం అయిపోయింది. బాబ్రీ మసీదుకి సంబంధించి అక్కడే వేరే ల్యాండ్ ఇచ్చారు, అయోధ్య టెంపుల్ కూడా పూర్తయింది. సో అయోధ్యతో రామ మందిరంతో నరేంద్ర మోడీ పాత్ర ముగిసిందంటే లేదు. ఆయన నవంబర్ 28 గోవా వెళ్తున్నారు. గోవాలో కూడా 77 అడుగుల బ్రాంజ్లోది స్టాచ్యూ శ్రీరాముడిది. ఎక్కడంటే అది సంస్థాన్ గోకర్ణ మట్టు కంకోనాలో అక్కడికి వెళ్తున్నారు. మళ్ళీ 28వ తారీఖు నవంబరు అయోధ్య సౌత్ కింద దాన్ని పూర్తిగా బ్రహ్మాండంగా దాన్ని కూడా అట్లా చుట్టుపక్కలంతా కూడా పర్యాటక శాఖ, డివోషనల్, స్పిరిచువల్ అన్ని రంగాల్లో కూడా దాన్ని డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. సనాతన హిందూస్ కూడా అక్కడ ఒక పెద్ద పిలిగ్రిమేజ్ సెంటర్ కింద తయారు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచనల అన్నట్టుగా తెలుస్తుంది మనకి. సో ఈ రాముడిది అనేది పూర్తిగా భారతదేశంలో మోడీ మాట్లాడుతూ చెప్పారు, భారతదేశంలో ప్రతి ఇసుకలోనూ రాముడు ఉన్నాడు, ప్రతి అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడని. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం మొత్తం కూడా ఈ జై శ్రీరామ్ అంటూ కూడా మనకి వినబడుతూనే ఉన్నాయి. నవంబర్ 25వ తారీఖు 500 సంవత్సరాల కళ అనొచ్చు, ఏదైనా పోరాట పటిమ అనొచ్చు, దాని ఫలితం అంతా కూడా భారతీయులు ఈరోజు చూశారు. ఈ రోజుతో అయోధ్య రామ్ మందిర్ పూర్తయినట్లే. థ్యాంక్ యూ.